సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సీఎం పంక్ అండ్ మన కోడి రోడ్స్ మధ్యలో బాస్ క్రాక్ అంటే క్రాక్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. ఎందుకంటే నిజంగా వీళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయినారు అన్నమాట ఈ సెగ్మెంట్లో. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు రాలో మన ది వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ వచ్చినారు రింగ్లో. అండ్ మనం అందరం అనుకున్నట్టే మన 2K25 గేమ్కి కవర్ సూపర్ స్టార్ ఇంకొవరు కాదు, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. సో ఈరోజు మన పాల్ హేమన్ వచ్చి మన రోమన్ రేన్స్ 2K25కి కవర్ సూపర్ స్టార్ అని అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ మామూలుగా చెల్లి అనే మాట చాలా గొప్ప మాట్లాడి అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ మన పాల్ హేమన్కి డ్రూ మ్యాకింటైర్ ఇంటరప్ట్ బి చేసినారు. బాస్ చాలా జరిగాయి అన్నమాట. డ్రూ మ్యాకింటైర్ కొంచెము పాల్ హేమన్, రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో వచ్చిన మంట పెట్టడానికి ట్రై చేసినారన్నమాట మన డ్రూ మ్యాకింటైర్. సో ఈరోజు రాలో చాలా జరిగింది. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ది. అండ్ మన సెత్ రాలిన్స్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చేసినారు. అండ్ నేను విజనరీ నేను సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే, చూడండి ఇది నా ఫేవరెట్ టైమ్, ఇది నా ఫేవరెట్ సీజన్. ఎందుకంటే ఇప్పుడు రసల్మేనియా సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ సాటర్డే అంటే మన కోసం సండే అనమాట. సో ఈ సండే రాయల్ రంబల్లో నేను అడుగు పెడతాను. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో నేను ఇక్కడే రింగ్ కాడ ఈ కామెంట్ ఇట్లా పడిపోయినా అనమాట. సీఎం పంక్ నా ముంగడే ఉన్నాడు. అండ్ అప్పుడు నా మనసులో వచ్చింది అసలు నేను ఎవరు అన్న మనసులో నా ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అండ్ అప్పుడే ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ చాంట్ చేస్తుంటారు. ఎస్ ఆ సీఎం పంకే కదా ఇక్కడ నా ముంగడు ఉన్నాడు. అండ్ అప్పుడు నా మనసులో వచ్చింది నేను ఎవరని. అండ్ నేను ఎవరని చెప్తాను, నేను సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ని. నేను ఎప్పుడు ఎంకెల్ అడుగు పెట్టాను, నేను ఎప్పుడు కింద పడను చాలా తొందరగా లేస్తాను. ఎందుకంటే నేను సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అని ఈ టైంలో మన సెత్ రాలిన్స్ మాట్లాడుతుంటారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఈ రాయల్ రంబల్లో ఎవరైనా సరే ఇప్పుడు మన జాన్ సీనా అయినా సరే నేను జాన్ సీనాకి రింగ్ బయట నూకేస్తాను అనమాట. జే ఊసో అయినా సరే నేను జే ఊసోకి రింగ్ బయట నూకేస్తాను. సామి జేన్ అయినా సరే నేను రింగ్ బయట పడేస్తాను అనమాట. డ్రూ మ్యాకింటైర్ అయినా సరే రింగ్ బయట పడేస్తాను. అండ్ రోమన్ రేన్స్ ఎస్పెషల్లీ నేను నీకైతే కంపల్సరీ ఈ రింగ్ బయట నూకేస్తాను, పడేస్తాను. క్లియర్లీ మన సెత్ రాలిన్స్ చిన్న వార్నింగ్ ఇచ్చేసిన అనమాట రోమన్ రేన్స్కి. అండ్ మీరు ఒకసారి ఆలోచించండి, ఈసారి రోమన్ రేన్స్ బి రాయల్ రంబల్ అడుగు పెడుతున్నారు. రోమన్, సెత్, సీఎం పంక్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఫేస్ టు ఫేస్ ఉంటే నిజంగా చాలా కిరాక్గా ఉంటాయన్నమాట మన ఈసారి మన 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఇప్పుడు నేను మన రాయల్ రంబల్ మ్యాచ్లో నేను గెలుస్తాను, ఇప్పుడు అందరికీ నేను బయట పడేస్తాను, నేను గెలిచిన తర్వాత నేను ఏ ఛాంపియన్షిప్ చూస్ చేస్తాను. ఇప్పుడు నేను అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ నేను చూస్ చేస్తాను లేదా అని ఈ టైప్లో అంటే మన గుంథర్ పేరు చెప్తుంటారు. కానీ అంతలోనే అక్కడ ఎంటర్ అయిపోయింది మన గుంథర్ది. సో మన గుంథర్ రింగ్లో వచ్చి చెప్పినారు, హే సెత్ రాలిన్స్ అసలు నువ్వు ఎక్కడున్నావు ఇంత టైం నుంచి, అంటే అసలు ఎక్కడున్నావు నా గురించి మాట్లాడితే నేను సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ నా టైటిల్ డిఫెండ్ చేశాను, నేను జే ఊసకి నేను ఓడిపించేసినాను. బట్ నువ్వు ఎక్కడ కనిపిస్తలేవు అంటే అసలు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు అసలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నావు తెలుసా? నువ్వు ఏడుస్తూ కనిపిస్తున్నావు, నువ్వు కంప్లైంట్ చేస్తూ కనిపిస్తున్నావు, నువ్వు ఎప్పుడు డ్రామాలు చేస్తూ కనిపిస్తున్నావు. సో ఇదేనా అని ఈ టైప్లో మన కొంచెం గుంథర్ ఎక్కిరిస్తుంటారు మన సెత్ రాలిన్స్కి. సో అప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే, చూడు గుంథర్ నీ దగ్గర ఉన్న టైటిల్ అంటే నేను లేనిది ఆ టైటిలే లేదు, అర్థమైందా? ఆడి నుంచి ఊసోని కాదు నువ్వు కొట్టి ఓడిపోయానికి, నేను ఏదో మన డేమియన్ ప్రిస్ట్ని కాదు, నేను ఫిన్ బ్యాలర్ని కాదని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడుతున్నప్పుడు గుంథర్ ఏమన్నారంటే నాకు తెలుసు నువ్వు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ చెప్పిన. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ అదే చెప్తున్నా కొడుక మర్చిపోగానే ఈ టైప్ చెప్పినారనమాట. సో అప్పుడు మన గుంథర్ ఏమన్నారంటే, నేను చెప్తాను చూడు మన సెత్ రాలిన్స్ నువ్వు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్, కానీ ఇది 2025 అండ్ 2025లో నువ్వు అంత పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు, అర్థమవుతుందా? నేను ఒక లెవెల్ సూపర్ స్టార్ని, నా దగ్గర ఈ ఛాంపియన్షిప్ ఉంది అండ్ ఇదే ఆ ప్రూఫ్ అని ఈ టైప్లో మన గుంథర్ చెప్పినారనమాట. అండ్ మన గుంథర్ ఏమన్నారంటే, నువ్వు గెలువు అంటే నువ్వు ఈసారి ఈ మన 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి నువ్వు నన్నే చూసే, ఎందుకంటే నేను నీకు చూపిస్తాను ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ ఎట్లుంటే అంటే నాతో ఫైట్ చేసినప్పుడు అసలు ఆ ఫీలింగ్ ఎట్లుంటే నేను చూపిస్తానని ఈ టైప్లో అంటే చాలా భయంకరంగా కొడతానని ఈ టైప్లో మన గుంథర్ వార్నింగ్ ఇచ్చేసినారు మన సెత్ రాలిన్స్. సో
అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన లోగన్ పాల్. సో మన సెత్ రాలిన్స్ షాక్ చేస్తారు, అసలు ఈడవాడు అంటే అసలు ఈ సాంగ్ ఓవర్ అన్నట్టు రియాక్షన్ ఇచ్చినారు మన సెత్ రాలిన్స్. సో మన లోగన్ పాల్ ఇంటర్వ్యూ చేసినారు. లోగన్ పాల్ అక్కడ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అసలు ఏం పిచ్చిగా బూ చేసినారు అంటే మన లోగన్ పాల్ అసలు ఏం మాట్లాడుతుండే ఏమో అసలు ఏం వినపడుతుంది ఆ టైప్లో ఫ్యాన్స్ చాలా పిచ్చి రియాక్షన్ ఇచ్చిన, చాలా భయంకరంగా బూ చేసినారు మన లోగన్ పాల్కి. సో మన లోగన్ పాల్ ఏమన్నారంటే అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు అంటే చూడండి, ఇప్పుడు నన్ను చూడండి, నేను చాలా ఫాస్ట్గా చాలా తొందరగా కెరీర్ సెట్ చేసిన అంటే నేనే అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా స్మార్ట్ పని చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేయను, స్మార్ట్ వర్క్ చేస్తాను. ఈ రాయల్ రంబోల్ అదే జరుగుతుంది అన్నమాట. అండ్ నేను గెలుస్తాను ఈ టైప్లో మన లోగన్ పాల్ చెప్తుంటారు. సో అప్పుడు మన గుంథర్ ఏమన్నారంటే సరే ఇప్పుడు చూడు సెత్ రాలిన్స్ నేను నా మైండ్ చేంజ్ చేశాను. అండ్ అదేంటంటే చూడు లోగన్ పాల్ నువ్వు గెలువు, అండ్ నువ్వు గెలిచిన తర్వాత నేను నీకు చూపిస్తాను అసలు ఎట్లుంటుందని ఈ టైప్లో మన గుంథర్ చెప్పిన. అప్పుడు సెత్ రాలిన్స్ ఏమన్నారా అంటే సరే అంత బాగానే ఉంది, నేను నీ సైడ్ ఉన్నాను, బట్ ఏంటంటే ఈ రెసల్మేనియాలో అంటే ఇప్పుడు నేను ఈ రాయల్ రంబల్ గెలిచి నేను ఒకవేళ నేను గెలిచి 5 days అంటే నీతో 5 days నేను నా టైటిల్ తీసుకుంటాను అంటే ఎవరిదైనా పరుపోతాడు నీదే అని ఈ టైప్లో మన గుంథర్కి కొంచెం ఎక్కిరిచేస్తారు మన సెత్ రాలిన్స్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సీఎం పంక్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు ఇందాక లోగన్ పాల్ బి అనౌన్స్మెంట్ చేసిండు రాయల్ రంబల్ గురించి ఈ టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు మన సీఎం పంక్ ఏమన్నారంటే ఎవరున్నా సరే అంటే ఇప్పుడు నువ్వున్నా సరే నేను నిన్ను రింగ్ బయట పడేసా లేపి బయట ఎత్తేస్తాను అర్థమవుతుందా అని ఈ టైప్లో మన సీఎం పంక్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ సామి జేన్ వచ్చినారు. సామి జేన్ వచ్చి ఏమన్నారంటే హే సీఎం పంక్ నీతో కొంచెం మాట్లాడాలంటే లాస్ట్ వీక్ నువ్వు ఏమన్నావు నేను నీ లెవెల్ సూపర్ స్టార్ని కాదా? సో ఇది విన్న తర్వాత నిజం చెప్పాలంటే నాకు అంత పిచ్చి ఏమి లేవు అంటే అంత పిచ్చి ఏమి లేవలేదు, ఎందుకంటే నువ్వు నిజం చెప్పినావు. ఎందుకంటే నేను అంటే ఓపెన్ చెప్పాలంటే నేను రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినాను, నువ్వు ఎప్పుడు ఫైట్ చేయలేదు. సో దీని అర్థం ఏంటంటే నిజంగానే నువ్వు నా లెవెల్ సూపర్ స్టార్ కాదంటే మన ఇద్దరు లెవెల్ సేమ్ కాదని చాలా భయంకరంగా ఎక్కిరిచేసినారు సామి జేన్ మన సీఎం పంక్కి. అండ్ దాని తర్వాత కైరన్ క్రాస్ ఒక సెగ్మెంట్ కనిపించింది అన్నమాట. అదే కైరన్ క్రాస్ కొంచెం ఎక్కి ట్రై చేసినారు సామి జేన్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. మన ద వార్ రైడర్స్ వర్సెస్ మన జడ్జ్మెంట్ డే మధ్యలో అంటే మన జేడి అండ్ డామినిక్ వర్సెస్ మన ది వార్ రైడర్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో బాస్ ఈ మ్యాచ్ బి బాగానే ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు ది వార్ రైడర్స్. ఎస్ అంటే ఈ మ్యాచ్ చాలా తమాషా జరిగినాయి, బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ది వార్ రైడర్స్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ ఇంకెవరో కాదు మన ది వార్ రైడర్స్. సో నెక్స్ట్ మనకి రెమిస్టేరియో వర్సెస్ మన ఎగ్జైర్ వుడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో అయితే ఈ మ్యాచ్ మధ్య రింగ్ బయట చాలా తమాషాలు జరిగినాయి బాస్, ఎందుకంటే ద న్యూ డే సక్సెస్ మన డబ్ల్యూడబ్ల్యూ ఒక న్యూ టీ షర్ట్ లాంచ్ చేసింది అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే మన ఎగ్జైర్ వుడ్స్ ఫ్యామిలీ అక్కడ ఉండే, అలా మదర్ సిస్టర్ అంటే అందరూ ఉండే, అక్కడ ఫ్యామిలీ ఉండే అనమాట ఎగ్జైర్ వుడ్స్. అండ్ అలా ఫ్యామిలీ ఏ టీ షర్ట్ వేసుకొని వచ్చింది అంటే ద న్యూ డే సక్సెస్ టీ షర్ట్ వేసుకొని వచ్చింది అనమాట. సో ఇదంతా చూసి చాలా షాక్ అయిపోయినారు మన ఎగ్జైర్ వుడ్స్. సో నిజంగా చాలా తమాషాలు జరిగినాయి ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన లెజెండ్ ద 619 రెమిస్టేరియో. అండ్ దాని తర్వాత రెమిస్టేరియో అదే టీ షర్ట్ వేసుకున్నారు, అలా ఫ్యామిలీ దగ్గర వెళ్ళినారనమాట ఎగ్జైర్ ఫ్యామిలీ దగ్గర. సో ఒక మంచి అనిపించింది ఆ మూమెంట్. హ్యాండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సామి జేన్ అండ్ సెత్ రాలిన్స్ కనిపించినారు. మన సామి జేన్ ఏమన్నారంటే చూడు సెత్ రాలిన్స్ లాస్ట్ వీక్ ఏం జరిగిందో అదొక మిస్టేక్ ఉండే, నీకు అర్థమవుతుంది అదొక పెద్ద మిస్టేక్ అని ఈ టైప్లో మన సామి జేన్ చెప్పినారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఏమైందో మీకు గుర్తుందనుకుంటా. అండ్ అదేంటంటే మన సామి జేన్ అంటే మన సెత్ రాలిన్స్కి కాపాడడానికి వచ్చినా బట్ అనుకోకుండా హలువాకి ఫినిషర్ ఇచ్చేసినారు మన సెత్ రాలిన్స్కి, అనుకోకుండా పడ్డది అది. సో అదే చెప్పినారనమాట మన సామి జేన్, అది అనుకోకుండా జరిగిందని. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడు నువ్వు ఇప్పుడు నీ రిలేషన్ రోమన్ రీన్స్ ఉంది కాబట్టి అంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది నాకు, బట్ ఏంటంటే సరే ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది కాబట్టి దీన్ని మనం అనుకుంటా అని మనం అనుకుందాం. బట్ ఒకవేళ నువ్వు దీన్ని మరోసారి రిపీట్ చేసినావు అనుకో, సో ఈసారి అనుకుంటా కాదు నువ్వు కావాలని కొడుతున్నావు అని దాని అర్థం మంచిగా క్లియర్ని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో సరే ఇది కరెక్ట్ అని మన సామి జేన్ చెప్పారు, నెక్స్ట్ టైం ఇలా జరగాలంటూ మన సామి జేన్ చెప్పినారనమాట. అండ్ కానీ అంటే నెక్స్ట్ టైం ఇలా జరగాలని చెప్పినారు మన సామి జేన్, బట్ జరిగింది ఈ రోజే జరిగింది. అండ్ ఎక్కడ జరిగింది చెప్తాను.
మన సామిజన్ ఈ రోజు అనుకోకుండా హల్వాకి ఇచ్చి పడేసిన అనమాట. సో అది కొంచెం షాకింగ్ ఉండే ఈ రోజు జరిగింది అనమాట. సో నెక్స్ట్ అక్కడ ఎంటర్ అయిపోయింది మన జే ఊసోది. సో మన జే ఊసో అక్కడ రింగ్ సైడ్ వచ్చినారనమాట. అక్కడ కామెంట్ స్టైల్ పైన నిలబడ్డారు. అండ్ మన జే ఊసో ఒక జబర్దస్త్ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే చూడండి, నేనైతే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఓడిపోయినాను. అవును, నేను ఓడిపోయినాను. కానీ ఈసారి అంటే ఇప్పుడు 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో అడుగు పెడతాను అండ్ నేను గెలుస్తాను, రెసల్మేనియా గెలుస్తాను అండ్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాను. ఈ టైప్లో మన జే ఊసో అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ నేను అందరికీ ముందే చెప్పాను, ఎప్పుడో అయితే ఒక వారం ముందే చెప్పినాను అనుకుంటా మన జే ఊసో అనౌన్స్ ఉన్నారని. అండ్ ఈరోజు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినారు మన జే ఊసో 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో మన జే ఊసో అడుగు పెడతారంట, గెలుస్తారంట. వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే రాయల్ రంబుల్ గెలిచి మన రెసల్మేనియా వెళ్ళి రెసల్మేనియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు గెలుస్తారు అసలు ఈ 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి నయోమి బియాంకా బెలెర్ వర్సెస్ మన రకెల్ రోడ్రిగస్ అండ్ లీ మార్గన్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగుండే. అండ్ ఈ మ్యాచ్లో అంటే ఫినిషర్ ఇచ్చి పడిచి అనమాట మన బియాంకా బెలెర్ లీ మార్గన్కి. బట్ అక్కడ హైలైట్ ఏంటంటే మన డామినిక్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసిన, రెఫరీ చూడలేదు, కవర్ చేసినప్పుడు బియాంకా బెలెర్. సో అందుకని కొంచెం అంటే చీటింగ్ జరిగాయన్నమాట ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్. అండ్ జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఈ మ్యాచ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే అండ్ ఒక నార్మల్ మ్యాచ్ ఉండే అనమాట, టైటిల్ డిఫెండ్ లేకుండే. అండ్ ఒక టైటిల్స్ ఈ మ్యాచ్ మధ్యలో ఉంటే మాత్రము ఈరోజు న్యూ ఛాంపియన్స్ అయిపోతుండే అనమాట మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్. కానీ ప్రెజెంట్ కోసం అయితే మన స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు అంటే మన నయోమి అండ్ మన బియాంకా బెలెర్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన వాయిస్ బ్యాండ్ మన పాల్ హేమన్. సో ఫ్యాన్స్ జబర్దస్త్ చేసినారు. మన పాల్ హేమన్ రింగ్ లో వచ్చినారు. అండ్ మన పాల్ హేమన్ రింగ్ లో వచ్చి చెప్పినారు, నేను ఒకరిని అంటే రోమన్ రేన్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అనమాట. అండ్ రోమన్ రేన్స్ ఇంకా నేను ఒకరిని ఈ టైప్లో మన ఫస్ట్ పాల్ హేమన్ చెప్పిన. దాని తర్వాత పాల్ హేమన్ ఏమన్నారంటే ఓన్లీ ఒకటే ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్ అంటే మొత్తం గోట్ ఒక జబర్దస్త్ గ్రేటెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఆ సూపర్ స్టార్ ఒక ఓన్లీ ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ అనమాట. అండ్ ఆ ఒకే ఒక సూపర్ స్టార్ ఇప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈకి అంటే ఐలాండ్ ఆఫ్ రెలవెన్సీ మొత్తం రీప్రజెంట్ చేయబోతున్నాడు 2K25 గేమ్లు అని ఈ టైప్లో చెప్పినారు. సో అప్పుడే ఒక పెద్ద అంటే వచ్చిన పైరో పెళ్ళిందనమాట. అండ్ మన 2K25 కవర్ ఇట్లా పడ్డది. అండ్ 2K25కి అంటే ఈ గేమ్కి కవర్ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్. అంటే ఒక గేమ్కి కవర్ సూపర్ స్టార్ కావాలంటే చాలా పెద్ద మాట అనమాట. లాస్ట్ టైం 2020లో రోమన్ రేన్స్ కవర్ సూపర్ స్టార్ ఉండే, కానీ ఆ టైంలో బెక్కీ లించ్ ఇద్దరు సమానం ఉండే అనమాట. రోమన్ అండ్ బెక్కీ ఇద్దరు ఉండే ఆ టైంలో కవర్ సూపర్ స్టార్. బట్ ఇప్పుడు 2K25కి ఒక ఓన్లీ సూపర్ స్టార్ కవర్ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు మన రోమన్ రేన్స్ అనమాట. అండ్ బ్లడ్ లైన్ ఎడిషన్ మీద దాంట్లో ఉందన్నమాట. అండ్ మన ది డెడ్ మ్యాన్ ఎడిషన్ మీద ఉందన్నమాట. సో నిజంగా జబర్దస్త్ గేమ్ ఉంటుంది ఈసారి ఇది 2K25. సో మన పాల్ హేమన్ ఏమన్నారంటే చూడండి 2K25 గేమ్ కవర్ సూపర్ స్టార్ కావాలంటే నిజంగా చాలా పెద్ద మాట అండ్ చాలా బాధ్యత ఉంటుందన్నమాట. అండ్ రోమన్ రేన్స్ పైన ఇళ్ళ పడతాడు. అండ్ రోమన్ రేన్స్ ఈ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో అడుగు పెట్టినప్పుడు మిగతా 29 సూపర్ స్టార్స్కి ఓడిపించేస్తాడు అనమాట. ఎందుకంటే 1 versus 29 సూపర్ స్టార్స్ అంటే అదే మైండ్ సెట్తో రోమన్ రేన్స్ అడుగు పెట్టబోతున్నాడు. అండ్ రోమన్ రేన్స్ సోలో సికోవాకి ఓడిపించి ఆ హూలా ఫాలా తీసుకుంటాడని చెప్పినాడు. అండ్ రోమన్ రేన్స్ తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రోమన్ రేన్స్ ఆ ఛాంపియన్షిప్ కోసం వస్తాడు. అండ్ ఇక్కడ ఇప్పుడు చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ ఆ సూపర్ స్టార్స్ ఏంటంటే రోమన్ రేన్స్ లాగా బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ సూపర్ స్టార్ కావాలని వాళ్ళ కోరిక అనమాట. రోమన్ రేన్స్ లాగా ఒక ట్రైబల్ షిప్ కావాలని వాళ్ళ కోరిక అనమాట. అండ్ వీళ్ళందరూ ఏంటంటే మోకాల పైన కూర్చొని దేవుని ముందు ఇట్లా చేయమొక్తారనమాట. ఓ గాడ్ దేవుడా, మేము రోమన్ రేన్స్ లా కావాలని ఈ టైప్లో వీళ్ళు కోరుకుంటారు, ఈ టైప్లో వీళ్ళు మొక్తారని మన పాల్ హేమన్ చెప్పినారనమాట. అండ్ బాస్ అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మా డ్రూ మ్యాకింటైర్ది. సో మా డ్రూ మ్యాకింటైర్ వచ్చి చెప్పినారు, హే పాల్ హేమన్ ఎక్కువ నర్వస్ కనిపించకు, ఎందుకంటే నేను చేయలేపాను ఈ టైప్లో మా డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అంటే ఇక్కడ ఈ రోజు ఎవరైనా నర్వస్ కావాలంటే సామీ జేన్ అని చెప్పినారనమాట. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు పాల్ హేమన్ ఎక్కడనో ఇప్పుడు నీకు ఇంత సక్సెస్ అయ్యేలా కారణం ఇంకెవరో కాదు నేను, ఎందుకంటే నేను 2020లో రోమన్ రేన్స్కి రాయల్ రంబుల్ నుంచి నేను ఎలిమినేట్ చేశాను అనమాట. నేను రెసల్మేనియాలో వెళ్ళినాను, నేను ద బీస్ట్కి స్లే చేశాను, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓడిపించిన అనమాట రెసల్మేనియాలో. అండ్ దాని తర్వాత ఏమైంది అంటే ఒక బ్యాడ్ టైం వచ్చినప్పుడు నువ్వు రోమన్ రేన్స్ వెళ్ళినట్టు రోమన్ రేన్స్ రాలేదు, నువ్వే రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు రోమన్ రేన్స్ మొత్తం ఎక్కించినావు అనమాట. ఒక డెవిల్కి నువ్వు రోమన్ రేన్స్లో వేసినావు అనమాట. అండ్ దాని తర్వాత మీరు బ్లడ్
బ్లడ్ లైన్ అని వచ్చినారు. అండ్ ఒక లెక్క చూస్తే నేను బ్లడ్ లైన్కి డాడీని, ఎందుకంటే దాని తర్వాత బ్లడ్ లైన్ వచ్చింది. అండ్ బ్లడ్ లైన్ వచ్చిన తర్వాత నువ్వు చాలా పేరు సంపాదించినావు. అంటే ఎప్పుడు జరగలేని మూమెంట్స్, అంటే చాలా మంచి మూమెంట్స్ ది బ్లడ్ లైన్లో క్రియేట్ అయినాయి అనమాట. నువ్వు ఎప్పుడు ఎక్కువ సంపాదించలేని డబ్బులు, అంటే చాలా ఎక్కువ డబ్బులు ది బ్లడ్ లైన్ సంపాదించిన అనమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు నువ్వు మన 2K25 గేమ్ కవర్ సూపర్ స్టార్లోవి కనిపిస్తున్నావు అనమాట. అంటే రోమన్ రీన్స్ ఇంకా అక్కడ మన పాల్ హేమన్ కనిపిస్తున్నారు కదా. సో నువ్వు ఇప్పుడు గేమ్లోవి కనిపిస్తున్నావు అనమాట కవర్ సూపర్ స్టార్ లాగా అంటే పక్కన. సో ఇదంతా నా వల్ల జరిగింది. సో అందుకే నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ థ్యాంక్ యూ చెప్పినారు డ్రూ మ్యాకింటైర్కి. థ్యాంక్ యూ డ్రూ మ్యాకింటైర్. కానీ ఇప్పుడు నువ్వు నా చాలా పైకి వస్తున్నావు ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పగానే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, సరే పాల్ హేమన్ సారీ నేను కొంచెం పైకి వస్తాను, బట్ ఏంటంటే ఒక చిన్న ఉపకారం చేస్తావా? అండ్ ఉపకారం ఏంటంటే నువ్వు నీ బాయ్ దగ్గర వెళ్ళి ఒక మాట చెప్పు. అండ్ అది ఏంటంటే నేను ఈ రాయల్ రంబల్లో చాలా భయంకరంగా కొట్టేస్తాను అండ్ రింగ్ బయట పడేస్తాను, ఎలిమినేట్ చేస్తాను. ఒక ఉపకారం చేస్తావా, చెప్తావా అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారంటే, సరే నేను చెప్తాను, అంటే నేను నా ట్రైబల్ చీఫ్కి నువ్వు చెప్పిన మాట అంటే నీ మెసేజ్ నేను ఇస్తాను ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, రోమన్ రీన్స్ గురించి నేను మాట్లాడతలేను, రోమన్ తెలిసి నేను రోమన్ కోసం వస్తాను, బట్ నేను రోమన్ గురించి మాట్లాడతలేను, నేను సీఎం పంక్ గురించి మాట్లాడుతున్నాను ఈ టైప్లో చెప్పినారన్నమాట. సో చిన్న మంట పెట్టి ట్రై చేసినారు, ఎందుకంటే ఓన్లీ రోమన్ రీన్సే కాదు అక్కడ సీఎం పంక్ ఉన్నారన్నమాట. మన పాల్ హేమన్ ఇంకా అని ఈ టైప్లో కొంచెం ఎక్కిరించినారు. అంటే వీళ్ళ మధ్యలో కొంచెం ఇక మీరే అర్థం చేసుకొని చిన్న మంట పెట్టి ట్రై చేసినారన్నమాట. అండ్ ఇక మన పాల్ హేమన్ అక్కడికి వెళ్ళిపోయినారు. దాని తర్వాత ఇక మన సామి జైన్ ఎంటర్ అయిపోయింది. అండ్ మన సామి జైన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రోల్అప్ చేసి రింగ్ రోప్ పైన కాల్ పెట్టేసిన రెఫరీ చూడకుండా పిన్కౌట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మా డ్రూ మ్యాకింటైర్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి మన సామి జైన్ పైన మా డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేస్తుంటారు. సో అప్పటికే ఎంటర్ అయిపోయింది మన కోడీ రోడ్స్ వచ్చి కాపాడినారు సామి జైన్కి. కోడీ రోడ్స్ వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు, కానీ మన కెవిన్ ఓవెన్స్ వచ్చేసినారు. కెవిన్ ఓవెన్స్ వచ్చి అటాక్ చేసినారు అనమాట. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే చిన్న బ్రాల్లో మళ్ళీ ఒకసారి లాస్ట్ వీక్ ఏమో అనుకోకుండా మన సెత్ రాలిన్స్కి హల్వా కిక్ పడ్డది సామి జైన్ది. అండ్ ఈ రోజు అనుకోకుండా మన కోడీ రోడ్స్కి హల్వా కిక్ ఇచ్చి పడేసినారు మన సామి జైన్. సో ఇప్పుడు ఇది అనుకోకుండా జరుగుతుందా లేదా ఇప్పుడు కావాలని జరుగుతుందా ఏందా? బట్ హల్వా కిక్ మాత్రం కంటిన్యూగా 2 times ఇప్పుడు లాస్ట్ వీక్ ఏమో సెత్ రాలిన్స్ పైన, ఈ వారం ఏమంటే ఈ రోజు ఏమో మన కోడీ రోడ్స్ పైన హల్వా కిక్ పడ్డాయన్నమాట. సో ఇదంతా చూసి అందరూ చాలా షాక్. దాంతో చిన్న బ్రేక్ వచ్చాయన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మన కోడీ రోడ్స్ ఒక సెగ్మెంట్ మనం చూపిస్తున్నారు. అండ్ ఆ సెగ్మెంట్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు, చూడండి ఇది నా హోమ్ టౌనే, కానీ చూడండి ఒక వ్యూ చాలా జబర్దస్త్గా కనిపిస్తుంది. పైన టైటిల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆ టైటిల్స్ చూసి ఏమని చెప్పినా అంటే, చూడండి అసలు ఇప్పుడు నాకు కరెక్ట్ 7 months నుంచి నాకు ఒకటి అర్థమైంది. అండ్ అది ఏంటంటే ఈ బెల్ట్కి మనం గెలిచి ఛాంపియన్ కామనమాట. అంటే కెవిన్ ఓవెన్స్ లాంటి సూపర్ స్టార్స్ ఈ బెల్ట్కి దొంగలించి షోల్డర్ పైన పెట్టుకుని వాళ్ళు ఛాంపియన్లా ఫీల్ అయిపోతారు. బట్ ఛాంపియన్ అంటే ఓన్లీ బెల్ట్ వల్ల కాదు, ఛాంపియన్ అంటే మన మైండ్ సెట్తో మనం ఛాంపియన్ అవుతాం. ఛాంపియన్ అంటే మనము మన వర్క్తో మనం ఛాంపియన్ అవుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే నాలాగా ఎవరు లేరు అన్నమాట. నేను అందుకంటే ముందు కనిపిస్తాను, నేను లాస్ట్ నేను కనిపిస్తాను, ఎందుకంటే నేను చాలా కష్టపడతాను, ఎవరు లేరని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ మాట్లాడుతుంటారు అనమాట. రాయల్ రంబల్ పైన ఇప్పుడు నేను ఫోకస్ చేస్తాను, ఎందుకంటే రాయల్ రంబల్ తర్వాత ఈ పాస్ట్ మొత్తం నేను మర్చిపోయి నేను కొంచెం నా ఫ్యూచర్ పైన ఫోకస్ చేస్తాను ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది మన సీఎం పంక్. సో మన సీఎం పంక్ ఇంటరప్ట్ చేసినారు మన కోడీ రోడ్స్కి. అండ్ సీఎం పంక్ వచ్చి చెప్పినారు, హే కోడీ రోడ్స్ అంత మంచిదా? మొత్తం మంచిది, ఎందుకంటే చూడు ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని అందుకే నీకు ఇలా అడుగుతున్నాను, ఎందుకంటే నాకు తెలుసు అంటే ఇప్పుడు టైటిల్ బరువు ఛాన్సులు ఎక్కువ ఉంటాయనే మాట. ఇప్పుడు నీకు ఆల్మోస్ట్ 300 days అవుతున్నాయి. అండ్ ఇప్పుడు నాకు ఏంటంటే నేను ఒకప్పుడు 434 days అనేది ఒక రికార్డ్ ఉండే అన్నమాట. అని తెలుసు అంటే ఇప్పుడు నియర్లీ ఒక 300 రోజులు కాగానే ఏమవుతుంది అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ మాతో దూరం అయిపోతాయి టైటిల్ వల్ల, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, నువ్వు ఈ కంపెనీ ఫేస్ కానీ, నువ్వు బ్రూనో సామెటినో కానీ, అంటే నువ్వు జాన్ సీనా కావచ్చు, బట్ మనము సూపర్ మ్యాన్ కాదు కదా ఈ టైప్లో మన అంటే కష్టాలు వస్తాయని ఈ టైప్లో మన సీఎం పంక్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే కోడీ రోడ్స్ చెప్పినారు, ఫ్రెండ్ అంటే చూడు ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వేనా అని అడిగినారు. సో అప్పుడు సీఎం పంక్, ఎస్ నేను ఫ్రెండ్ని కోడీ రోడ్స్, అంటే ఒకప్పుడు నేను నీ ఫాదర్కి ప్రామిస్ చేసినాను. అండ్ ఇంకోటి నిజం ఏంటంటే నువ్వు అంటే నీకు నీ ఫాదర్ అంతా నేర్పిలే అన్నమాట. అంటే నువ్వు నీ సొంతంగా నేర్చుకున్నట్టు చాలా కష్టపడి ఈ మౌంటైన్ పైన ఎక్కినావు అనమాట, చాలా కష్టపడి పేరు సంపాదించినావు అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినా. నేను
ఎప్పటికీ ఫ్రెండ్ ఉంటానే వేరే వాళ్ళ కాదని మన సీఎం పంక్ చెప్పినారన్నమాట. సో అప్పుడే మా కొడి రోడ్స్ ఏమందంటే ఇదంతా కాదంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ రాయల్ రంబుల్ కంటే ముందు మనం ఇద్దరం ఫేస్ టు ఫేస్ నిలబడ్డాం అండ్ అప్పుడు నువ్వు ఒక ప్రిడిక్షన్ చేసినావు అండ్ నీ ప్రిడిక్షన్లో చాలా నిజాలు ఉంటాయన్నమాట. సో ఈసారి నా కోసం ఏమైనా ప్రిడిక్షన్ ఉందా అని మన కొడి రోడ్స్ అడిగినారు. సో అప్పుడే సీఎం పంక్ చెప్పినారు. సో నేను నీకు ఒక నిజం చెప్తాను అండ్ అదేంటంటే ఇది నీ హోమ్ టౌన్ కదా. సో ఈ రోజు నువ్వు నీ సొంత మంచం మీద నువ్వు పండుకుంటావు కదా అండ్ నువ్వు నీ పెళ్ళాంతో నీ వైఫ్ నీ పిల్లలతో నువ్వు నీ డాటర్తో నువ్వు టైం స్పెండ్ చేస్తావు కదా. కానీ నిజం చెప్పాలంటే మన ఫీల్డ్లో ఇది చాలా తక్కువ అంటే చాలా రేర్గా ఇలా జరుగుతుంది అనమాట. అండ్ అయినా నువ్వు ఒక పోస్టర్ బాయ్ కాబట్టి అంటే చాలా అంటే నీ బిగ్గెస్ట్ మ్యాచ్ ఉంది రాయల్ రంబుల్లో. సో అందుకే నా టెన్షన్లు ఎక్కువ మంచిగా పండుకోలేవు అనమాట. అంత హ్యాపీగా ఉండవు అండ్ కొన్ని ప్రమోషన్స్ అవన్నీ ఉంటాయి, నువ్వు చాలా బిజీ ఉంటావు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడు కొడి రోడ్స్ అంటే ఎవరో ఒకరు ఈ రాయల్ రంబుల్ గెలుస్తారనమాట. అండ్ ఎవరో ఒకరు ఆ రాయల్ రంబుల్ గెలిచి నీకు అంటే అసలు మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసి ఓడిపించింది దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ తీసుకుంటాడు అని ఈ టైప్ చెప్పినారు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ ఏమన్నారంటే సరే ఇది గుడ్ న్యూస్ అంటాం కదా, సో బ్యాడ్ న్యూస్ ఏందో చెప్పు అని చెప్పినారు. సో అప్పుడు మన సీఎం పంక్ ఏమన్నారంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎవరో ఒకరు ఇంకెవరో కాదు నేను 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలుస్తాను అండ్ నేను నీకు అంటే మెయిన్ ఈవెంట్ నేను నీతో ఫైట్ చేసి నేను ఓడిపించి ఆ ఛాంపియన్షిప్ తీసుకుంటాను అని మన సీఎం పంక్ చెప్పినారు. సీఎం పంక్ ఏమన్నారంటే నేను వేరేలా కాదన్నమాట, నేను నీ ఫ్రెండ్స్లా కాదు అంటే అందరూ నీకు ఎంకల్ నుంచి పొడిచినారు బట్ నేను రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచి నీకు నేను ముంగటి నుంచి పొడిచేస్తానని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారంటే చూడు సీఎం పంక్ ఒకప్పుడు మేము అందరం నీలా కావాలని అందరం మేము నీ ఎంకల పడ్డాం. ఒకప్పుడు మొత్తం హిస్టరీ గురించి మాట్లాడినారు ఇక్కడ, అందరం నీ ఎంకల పడ్డాం నీలా కావాలని. బట్ ఇప్పుడు అసలైన సంగతి ఏంటంటే అసలు మ్యాటర్ ఏంటంటే నువ్వు నా ఎంకల పడ్డావు అంటే నేను ఎంకల పడ్డాం కాదు నువ్వు నా ఎంకల పడ్డావు అర్థమవుతుందా అని చెప్పినారన్నమాట. అని చాలా జరిగింది. అండ్ మన కొడి రోడ్స్ ఏమన్నారు అంటే చూడు నువ్వు ఒక పెద్ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనుకుంటావు కదా, నువ్వు రాయల్ రంబుల్ గెలిచి నువ్వు నాతో ఫైట్ చేయి రసల్ మేనియాలో అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు బెస్ట్ ఇన్ ద వరల్డ్ కాదని చెప్పినారనమాట. చాలా సాలిడ్ సెగ్మెంట్ ఉండే, ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు అండ్ ఇక్కడనే ఈరోజు డ్రా అయిపోయింది. అండ్ ఫైనల్ ఇప్పుడు 2K25కి అంటే గేమ్కి మన రోమన్ రైన్స్ కవర్ సూపర్ స్టార్స్ ఇప్పుడు ఈసారి ఎవరెవరు మీలో మా 2K25 గేమ్ కొంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ want to do guys. Bye.